Hi students, now we are going to discussing about some TET problems. Today almost will be completed. Okay, so I wish you will get good marks in the next TET. Okay, so at the same time, please like and share and subscribe my channel. Okay, thank you. See here, so already question is in your question paper. That's why I am not writing question. See here, oka vigrahamu 15 meters. Ini vigraham. This is vigrahamu 15 meters ఎత్తుగల ఒక పీఠంపై ఉంది. ఓకే, దానిని కొంత దూరం నుండి పరిశీలించిన విగ్రహం పై భాగం. దీనిని ఏం చేస్తుందంటే విగ్రహం పై భాగం ఏం చేస్తుందంటే 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. ఇక్కడ నుంచి మనం ఈ విగ్రహం యొక్క పై భాగం ఎంత కోణం చేస్తుందంటే 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. నెక్స్ట్ అక్కడ నుంచి 4√3 మీటర్స్ ఓకే పీఠం దగ్గరకు జరిగి అంటే మళ్ళీ ఇక్కడ నుంచి మనం జరిగి అంటే ఇంత డిస్టెన్స్ ముందరికి నడిచి ఓకే. సో నెక్స్ట్ ఏమైంది, దగ్గరికి పరిశీలించిన పీఠం పై భాగం ఏది, ఇది పీఠం. ఓకేనా, ఇదేంటి, ఇది పీఠం, ఇది విగ్రహం. ఓకేనా, విగ్రహం. అయితే ఇక్కడ ఏంటి, ఒక పీఠం మీద 15 మీటర్స్ ఎత్తుగల పీఠం మీద ఒక విగ్రహాన్ని నిలబెట్టిండు. అయితే ఇక్కడ నుంచి అబ్జర్వేషన్ పాయింట్ ఏంది, ఇక్కడ నుంచి విగ్రహం యొక్క పై భాగము 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. ఇక్కడ నుంచి మనం ఒక 4√3 మీటర్స్ జరిగి దీని పీఠం యొక్క పై భాగం ఎంత ఊర్ధ్వకోణం చేస్తుందంటే 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తే మనమేం కనుక్కోవాలంటే ఆ విగ్రహం యొక్క ఎత్తు కనుక్కోవాలి. ఈ విగ్రహం యొక్క ఎత్తు ఎంత కనుక్కోవాలి. ఓకేనా, సో ఇది మనకి డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ తెలియదు కాబట్టి ఏమని తీసుకుందాం, ఇక్కడ మనం ఎక్స్ అని తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ట్రిగనోమెట్రీ రేషియో తీసేసుకుంటే మనకి ఈ హైట్ ఆఫ్ ది విగ్రహం వచ్చేస్తుంది. ఓకే, చూడండి tan 60 degrees is equal to tan 60 ఈక్వల్ టు ఇక్కడ దీనికి ఆపోజిట్ లో ఉన్నది. ఆపోజిట్ tan 60 అంటే మనం మెయిన్ డయాగ్రామ్ తీసుకోవాలి మొత్తం, అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే, మనకి మొత్తం ఎంత h + 15 బై నెక్స్ట్ ఇక్కడ మొత్తం టోటల్ ఎంత 4√3 ప్లస్ x. tan 60 ఎంత √3 is equal to h + 15 by 4√3 plus x. Okay, by cross multiply h + 15 is equal to √3 into 4√3 plus x. Okay, next ఇప్పుడు ఇంటూ చేసేయండి, √3 into 4√3 plus √3 into x √3x. Okay, so equal to 4 into √3 into √3 square plus √3x. Okay, square root cancel. My 4 3 is 12 plus √3x. Okay, so ikkada h + 15 undi kada, ఇప్పుడు h equal to 12 plus √3x minus 15. Okay, అంటే ఏమవుతుంది ఇక్కడ √3x minus 12 plus 12 minus 15 minus 3. ఓకేనా, ఇది ఈక్వేషన్ 1 గా తీసుకోండి. టేక్ ఈక్వేషన్ 1. ఇప్పుడు మనం tan 30 కూడా తీసుకుందాం. ఇక్కడ tan 30 తీసుకొని x వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి tan 30 తీసుకొని tan 30 ఈక్వల్ టు 30కి ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే 15 బై x. మరి tan 30 ఎంత 1/√3. సో 15 బై x అంటే x into 1 అంటే x ఈక్వల్ టు 15√3. ఈ 15√3ని మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు మనకు కావాల్సిన h వస్తుంది. h ఈక్వల్ టు √3 into x అంటే ఎంత 15√3 minus 3. ఓకే, సో ఈ ఈక్వేషన్ ఏదైనా 2 అట్లా తీసేసుకుంటే సిన్స్ ఈక్వేషన్ 2 అని పెట్టేసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకేనా, అర్థమైపోతుంది ఈ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈక్వేషన్ 2 నుంచి వచ్చింది. సో ఇక్కడ √3 into √3 square into 15 minus 3 square root cancel 15 3 is 45 minus 3.
సో 5 minus 3 2. సో 42 meters. అంటే ఇప్పుడు చూడండి విగ్రహం యొక్క ఎత్తు ఎంత వచ్చింది మనకి 42 meters. మనకి ఇచ్చిన ఇక్కడ ఆప్షన్స్ లో ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1 is the answer. ఓకేనా? సో 42 meters. సో ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ 57, 90, √3 అవన్నీ ఇచ్చిండు. మనకి ఆన్సర్ వచ్చేసి 42 meters. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. మీరు క్వశ్చన్ పేపర్లో చూసుకుంటే సరిపోతుంది. నేను చదివిన క్వశ్చన్ని మీరు ఒకసారి వింటే మీ క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ అంటే నేను నెంబర్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నా, ఒక క్వశ్చన్ పేపర్లో వేరే ఉంటుంది కాబట్టి మీరు క్వశ్చన్ నెంబర్ చూసుకోండి. వృత్తాకార పూల మొక్కల అంటే ఇది వృత్తాకార రూపంలో ఒక లోపల పూల తోట ఉంది ఇక్కడ. ఓకేనా? వృత్తాకార పూల మొక్కల పాదు చుట్టూ, ఈ చుట్టూ ఏముందంటే కొంత వెడల్పున్న బాట ఉంది. ఓకేనా? కొంత వెడల్పున్న బాట ఉంది ఇక్కడ. ఓకేనా? రైట్. అయితే పాద చుట్టూ సమాన వెడల్పు గల మార్గం ఉంది. అంటే ఇక్కడ మొత్తం ఈ డిస్టెన్స్ అంతా ఎట్లుందంటే ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది కదా. బాట అంటే ఇక్కడ మొత్తం ఇది బాట. ఓకేనా? ఇక్కడ మనకేమి ఇచ్చిందంటే ఇక్కడ ఈ ఈ పూల మొక్కల ఈ తోట ఉంది కదా, దీని మొత్తం వ్యాసం ఇచ్చింది. ఓకేనా? ఒకసారి క్వశ్చన్ చూడండి. వృత్తాకార పూల మొక్కల పాదు చుట్టూ సమాన వెడల్పు గల మార్గం ఉంది మరియు మార్గం యొక్క వైశాల్యం ఇచ్చిండు. మార్గం యొక్క వైశాల్యం ఎంత ఇచ్చిందంటే 263.76. ఓకేనా? సెంటీమీటర్ లేదా మీటర్ స్క్వేర్, చదరపు మీటర్స్ ఇచ్చిండు. చదరపు మీటర్స్ అంటే మీటర్ స్క్వేర్. ఇది మార్గం యొక్క వైశాల్యం ఆయన ఇచ్చిండు. తర్వాత పూల మొక్కల పాదు వ్యాసం, ఈ మొత్తం వ్యాసం ఇచ్చిండు. ఎంత ఇచ్చిండంటే 8 meters ఇచ్చిండు. అయినా మార్గం యొక్క వెడల్పు అనుకోవాలి మనం. ఈ మార్గం యొక్క వెడల్పు అంటే ఏంది? క్యాపిటల్ W అనుకోవాలి. ఓకేనా? చూడండి మనకి ఏమి ఇచ్చిండు, ఏం చేయాలి. ఈ మొత్తము వ్యాసం అయితే ఇక్కడ వరకు రేడియస్ ఏమవుతుందండి 4 అవుతుంది కదా, హాఫ్. ఓకేనా? మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది అంటే క్యాపిటల్ R తీసేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత? క్యాపిటల్ R. మనకి ఫార్ములా ఉంది ఏంటి? W = క్యాపిటల్, ఈ బాట యొక్క వెడల్పు రావాలంటే ఏంటి? క్యాపిటల్ R మైనస్ స్మాల్ r కదా. అంటే మనకి స్మాల్ r తెలుసు కానీ క్యాపిటల్ R తెలియదు. క్యాపిటల్ R ని ఇక్కడ నుంచి మనం కనుక్కోవచ్చు. ఓకేనా? చూడండి మార్గం యొక్క వైశాల్యం, బాట యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? పై ఇంటూ క్యాపిటల్ R స్క్వేర్ మైనస్ స్మాల్ r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 263.76. ఓకేనా? ఇక్కడ పై అంటే ఎంత? 22/7. నెక్స్ట్ r స్క్వేర్ మైనస్ స్మాల్ r ఎంత? 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 263.76. ఓకేనా? ఇది ఇక్కడ తీసేసుకోండి. క్యాపిటల్ R స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 263.76 ఇంటూ ఈ ఫ్రాక్షన్ ఇక్కడ వస్తే ఏమైందండి? రివర్స్ అవుతుంది కదా. సో 7/22. ఓకే? సో 11 2 = 22, 11 2 = 22, 4 11 3 = 33, 10 ఉంటుంది కదా ఇక్కడ. 11 9 = 99, 107 లో 99 పోతే ఎంత? 107 లో 99 పోతే 6 11 6 = 66. అంటే ఇక్కడ చూడండి, సింప్లిఫై, లెట్స్ సీ హియర్. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? క్యాపిటల్ R స్క్వేర్ మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 23.96 ఇంటూ 7 హోల్ బై 2. ఇక్కడ ఉంది
నెక్స్ట్ 2 లో కూడా అవుతుంది కదా, 2 1 జా 2 1 జా పాయింట్ 3 మైనస్ 2 1 ఇక్కడ 2 9 జా 18 19 మైనస్ 18 1 2 9 జా 2 8 జా 16 ఓకే 8 what is left into 7 okay so into 11.98 into 7 8 ja 56 7 8 ja 63 68 okay 7 1 ja 6 7 1 ja 7 13 7 1 ja 7 8 okay okay sorry 1 minute 11.98 into 7 కదా ఓకే ఓకే ఒకసారి చూద్దాం 7 8 జా 56 7 8 జా 63 68 7 1 జా 7 13 7 1 జా 7 8 ఓకే అండి రైట్ ఇక్కడ 83.86 ఇక్కడ ఏముంది క్యాపిటల్ R స్క్వేర్ మైనస్ 16 ఉంది కదా క్యాపిటల్ R స్క్వేర్ ఈక్వల్ టు 83.86 మైనస్ 16 ఇక్కడ వస్తే ఏమవుతుంది ప్లస్ 16 కదా దీనికి 16 యాడ్ చేయండి 6 8 9 9 అంటే ఎంత వచ్చింది 99.86 దీనికి ఇక్కడ మనం స్క్వేర్ రూట్ అనుకుంటే ఏమొస్తుంది అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ క్యాపిటల్ R ఈక్వల్ ఎంత అంటే 9.9 వస్తుంది 9.9 వస్తుంది అయితే దీనికి మనం అప్రాక్సిమేట్ ఎంత తీసుకోవచ్చు అంటే 10 గా తీసుకోవచ్చు ఓకేనా సో అప్పుడు క్యాపిటల్ W ఈక్వల్ టు R మైనస్ R అంటే 10 మైనస్ స్మాల్ r అంటే 4 సో అప్పుడు బాట యొక్క వెడల్పు ఎంత వస్తుంది 10 minus 4 6 meters this is the answer okay ఇదండి రైట్ ఇది ఆప్షన్ 2 అండి ఇక్కడ ఆప్షన్ 2 is the answer ఓకేనా ఆప్షన్ 2 6 meters ఉంది ఆప్షన్ 2 is the answer next క్వశ్చన్ కోణాల మీద ఉంది సంపూరక కోణాలు ఓకేనా సో అలాగే తెలిస్తే చేయడం ఈజీ చూడండి నెక్స్ట్ రెండు సంపూరక కోణాలలో ముందు రెండు సంపూరక కోణాలు అంటే ఒక కోణం x అనుకుంటే ఇంకో సంపూరక కోణం ఏమవుతుంది 180 మైనస్ x అవుతుంది కదా దీనిలో మనకి ఇక్కడ ఏమిచ్చిందంటే లింక్ ఇచ్చేది ఇక్కడ దీని మూడింతల అంటే ఏదో ఒక దాని మూడింతల దీని మూడింతల అంటే ఏమవుతుంది 3x ఈజ్ ఈక్వల్ టు 5 రెట్ల కొలతకు సమానం మిగతాదండి దీని 5 రెట్ల కొలతకు సమానం అవుతుందంట అంటే 5 into 180 మైనస్ x రెండు సంపూరక కోణాలలో ఒక దాని మూడింతల కొలత ఇంకొక దాన్ని అంటే దీన్నే కదా ఇంకొక దాన్ని 5 రెట్ల కొలతకు సమానమైన వాటిలో గరిష్ట కోణ కొలత ఎంత అంటే ముందు మనం x అనుకుందాం x అనుకుంటే ఏది పెద్దది ఇచ్చినదో తెలిసిపోతుంది ఓకేనా ఇక్కడ సింప్లిఫై అంటే 85 18 5 90 ఒక 0 నెక్స్ట్ మైనస్ 5x ఓకే 3x మైనస్ 5 ఇక్కడ వస్తే ప్లస్ 5x ఈక్వల్ టు 900 ఓకే ఇక్కడ సో 8x ఈక్వల్ టు 900 సో x ఈక్వల్ టు 900 by 8 ఇక్కడ మనం 2 4 జా 8 1 2 5 జా 2 0 జా నెక్స్ట్ 2 2 జా 2 2 జా 2 2 జా 2 5 జా సో మిక్స్ ఫ్రాక్షన్ వస్తుంది ఇక్కడ 2 తో 225 2 1 జా 2 1 జా 2 నెక్స్ట్ మళ్ళీ 2 1 జా 2 2 minus 2 0 నెక్స్ట్ 5 2 2 జా 4 1 అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే x ఈక్వల్ ఎంత వస్తుంది అంటే 112 హోల్ 1/2 డిగ్రీస్ వస్తుంది ఓకేనా ఇప్పుడు మరి గరిష్ట కోణం ఏమవుతుంది ఒకసారి x తీసుకోండి x 112.5 డిగ్రీస్ అయితే మళ్ళీ 180 లో 112 పోతే ఏమొస్తుంది ఖచ్చితంగా లెస్ దేనే వస్తుంది చూడండి 180 డిగ్రీస్ లో నుంచి 112.5 తీసేస్తే ఏమొస్తుంది చూడండి 9 10 minus 5 5 9 minus 2 7 బిఫోర్ నెంబర్ 7 minus 1 అంటే 67 పాయింట్ వస్తుంది ఈ వాల్యూ ఏమో 67.5 వస్తుంది మళ్ళీ ఈ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ ఈ రెండిట్లో నుంచి గరిష్ట కోణం ఎంత రాసేసుకోవాలి ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 67.5 డిగ్రీస్ వచ్చింది
మరి గరిష్ట కోణం ఏది? ఆన్సర్ ఏది? ఓకేనా? సో 112.5 degrees ఈస్ అధిక కోణం. ఇది అధిక కోణం అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. ఓకే, 112.5 degrees. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఆన్సర్. రాహుల్ పాత వస్తువులను కొన్ని అమ్మే వ్యాపారం చేస్తుండు. అంటే రాహుల్ ఆయన ఏం చేస్తుండు? పాత వస్తువులను తీసుకొని దాన్ని రిపేర్ చేసి దాన్ని మళ్ళీ అమ్మేస్తున్నాడు. అయితే ఇట్లా రాహుల్ ఏం చేసిండంటే ఒక టీవీ తీసుకున్నాడు. ఒక టీవీ కొన్నాడు. ఎంత తీసుకున్నాడు అంటే 42,500 తీసుకున్నాడు. తీసుకొని నెక్స్ట్ ఏం చేసిండు? దాని మీద 450 ట్రాన్స్పోజ్ ఖర్చులు ఉంటాయి కదా, 450 రూపీస్ ట్రాన్స్పోజ్ ఖర్చులు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ దానికి ఏదో రిపేర్ ఉంది కాబట్టి కొంత రిపేర్ కూడా వేయించిండు. 3,550 రిపేర్ కూడా వేసిండు. నెక్స్ట్ ఏం చేసిండు? ఈయన ఏం చేసిండు? ఇదంతా చేసిండు ఎందుకంటే మళ్ళీ అమ్మడానికి. ఎందుకంటే ఈయన ఎప్పుడు పాత టీవీ తీసుకొని నెక్స్ట్ దేనికి? సెల్ చేయడానికి, అమ్మడానికి మాత్రమే. అంటే ఇప్పుడు ఆయన ఎవరికైనా చెప్పాలంటే మళ్ళీ ఇప్పుడు ఇదంతా కొన్న వేల కిందకే తీసుకోవాలి కదా, అంటే సిపి కదా. సిపి అనేది కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత వస్తుంది? మొత్తం టోటల్ 42,500, 4,450, 3,550, 0, 5, 5, 10, 6, 10, 50, 3, 3, 3, 6, 4. అంటే మొత్తం సిపి వచ్చేసి 46,500 రూపీస్. ఇది ఆయన కొన్న వేల. ఓకేనా? ఇప్పుడు ఆయన ఏం చేసిందంటే దీనిని 25% లాభ శాతం, ఇంత శాతానికి అమ్ముకుంటే ఆ అమ్మిన వేల ఎంతో మనం కనుక్కోవాలి ఇప్పుడు. ఓకేనా? ఒక పాత టీవీ తీసుకొని ఇంత స్పెండ్ చేసేసి మొత్తం ఇదేంటి? సిపి అంటే కొన్న వేల ఎంత వచ్చింది, లాభానికి ఇంత అమ్ముకుంటే ఇప్పుడు అమ్మిన వేల ఎంత? మరి అమ్మిన వేల మనకి ఫామ్ లో ఉంది. SP = CP × 100 + G / 100. ఓకేనా? SP అంటే అమ్మిన వేల. ఓకే, అమ్మిన వేల = CP అంటే కొన్న వేల. కొన్న వేల ఎంత వచ్చింది? 46,500 × 100 + G అంటే గెయిన్ పర్సెంట్, అంటే లాభ శాతం. ఇదేంటి? G. ఓకే, ఎంత ఉంది? 25 ఉంది బై 100. లాస్ట్ జీరోస్ కెన్ బి క్యాన్సల్. ఏమి వెళ్ళిపోయింది ఇక్కడ? 465 × 125. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో మరి ఇంటూ చేద్దాం. ఏ ఆప్షన్ వస్తుందో చూద్దాం ఆన్సర్. 465 × 125, 5 5s are 25, 5 6s are 30, 32, 5 4s are 20, 23. Next 2 5s are 10, 2 6s are 12, 13, 2 4s are 8, 9. Okay. Next ఇప్పుడు 1 తో 5 6 4. Okay. So 5 2 3 3 6 6 5 11 3 12 18 1 4 5 అంటే 58,000. ఓకే, 58,125. ఆప్షన్ 4. సో ఎంత వచ్చింది? ఆయన అమ్మిన వేల ఎంత అంటే ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం? therefore అమ్మిన వేల ఈక్వల్ ఎంత వచ్చింది? 58,125 రూపీస్. ఇంత కమ్మిన. ఓకేనా? మరి ఇక్కడ ఏ ఆప్షన్ కి ఈక్వల్ అంటే ఇది ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 58,125. ఆప్షన్ 4 is the answer. Okay. Next. ఇప్పుడు ఒక సినిమా థియేటర్లో 1 నుండి 200 వరకు రాయబడిన టికెట్లు ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ సినిమా టికెట్ 1 నుండి 200 వరకు 1 నుండి 200 వరకు రాయబడిన కొన్ని టికెట్ల నెంబర్లు ఉన్నాయి. అంటే మొత్తం ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ టికెట్స్ అనుకోండి. ఇట్లా. ఓకే, ఇట్లా డాష్ డాష్. లాస్ట్ దాని మీద ఎంత ఉందంటే 200 ఉంది.
అయితే ఇవన్నీ ఏంటివి టికెట్స్ ఇవి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాటి నుండి ఒక టికెట్ యాదృచ్ఛికంగా ఎన్నుకుంటే ఇది ప్రాబబిలిటీ సంభావ్యత నుంచి క్వశ్చన్ యాదృచ్ఛికంగా ఎన్నుకుంటే అది 6 చే భాగించబడే ఇక్కడ నుంచి ఏదో ఒక నెంబర్ తీసుకుంటే అది 6తో భాగించబడే 3 అంకెల సంఖ్య సంభావ్యత కావాలి. అంటే 6తో భాగించబడే 3 అంకెల సంఖ్యలు అవి ఎన్ని ఉన్నాయి దాని సంభావ్యత మనం అనుకోవాలి. ముందు మనకు అసలు 3 అంకెల సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి 100 నుంచి స్టార్ట్ అవుతాయి అవునా 100 నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ మనకి మాత్రం ఇక్కడ ఎక్కడి వరకు 200 వరకే కావాలి. ఓకే అయితే మరి ఎట్లా కనుక్కోవాలి ఇక్కడ 100 తర్వాత మరి 6తో భాగించేది ఎట్లా కనుక్కోవాలి అంటే డివైడ్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ 100/6తో డివైడ్ 6 1 6 నెక్స్ట్ ఎంత 4 నెక్స్ట్ 6 6 36 ఓకే పాయింట్ అంటే 66 ఎంత ఈ నెంబర్ దీనికంటే ముందు ఏ నెంబర్ ఉంటుంది ఇక్కడ 96 ఉంది. ఇప్పుడు 96కి ఇక్కడ ఒక నిమిషం 100/6 వేద్దాం 6 1 6 10 - 6 ఎంత 4 6 6 36 6 6 96 96 + 6 జనరల్ ఏముంటుంది 112 ఓకే అంటే దీని తర్వాత 6తో డివిజబుల్ అయ్యే నెంబర్ ఏది ఉండొచ్చు 96 + 6 సారీ ఇక్కడ 102 ఉంటుంది ఓకేనా అంతే కదా. సరే మళ్ళీ చూడండి ఇప్పుడు ఫస్ట్ ఏంటి 1 నుండి 200 వరకు టికెట్స్ ఉన్నాయి. మనకి వీటిలో నుంచి 3 అంకెల సంఖ్య ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా 6తో భాగించబడే సంఖ్యలై ఉండాలి. అవి వాటి యొక్క సంభావ్యత మనం అనుకోవాలి. అంటే మనం ఏం చేస్తాం అసలు 3 అంకెలు స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అని చెప్పి తీసుకోవాలి. తీసుకొని ఎక్కడి వరకు తీసుకోవాలి ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత ఉందో అంతవరకు తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన వీటి మధ్యలో ఉన్నవే కావాలి ఓకేనా వాటి మధ్యలో ఉన్నవే రావాలి. ఓకే ఇది 6తో భాగించబడతా 6 చే భాగించబడదు కానీ మనకు కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. ఎట్లా దీన్ని 6తో రెండింటిని 6తో భాగిస్తే వీటి లోపల నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనం కనుక్కోవచ్చు. చూడండి ఇప్పుడు నేను 100/6 వేస్తున్నా 6 వేస్తే ఎంత వస్తుంది ఇందాక వేసాం 6 1 6 ఇక్కడ 4 6 6 అంటే 66 ఎంత 96 అంటే దీనికి ముందు ఏ నెంబర్ ఉంటుంది 96. ఇక్కడ నుంచి మనము ఇట్లా +6 యాడ్ చేసుకుంటూ పోవాలి ఓకేనా. అంటే ఇప్పుడు మనకి 96 + 6 యాడ్ చేస్తే ఎంత 102 అంటే ఇక్కడ మళ్ళీ 6తో భాగించబడే నెంబర్ ఏది ఉంటుంది స్టార్ట్ ఎక్కడి నుంచి అంటే 102 ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఎండింగ్ ఏది ఉంటుంది అంటే దీన్ని డివిజన్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు 200/6 6 3 18 20 - 18 2 మళ్ళీ 6 3 ఇంకా పాయింట్ మనకు అవసరం లేదు పాయింట్ వచ్చిందంటే స్టాప్ చేయాలి. ఇప్పుడు 33 ఇంటూ ఈ రెండింటి ఇంటూ వేసుకోవాలి 33 × 6 6 3 18 6 3 18 19 అంటే చూడండి దీనికి బిఫోర్ నెంబరు 3 అంకెల సంఖ్య 6తో భాగించేది ఏది ఉంటుంది 198 ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా ఇక్కడ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ దీన్ని డివిజన్ చేస్తేనే మీకు నెక్స్ట్ దీనికి ముందున్న నెంబర్ ఏదో తెలిస్తే మనం దానికి 6 యాడ్ చేసుకుంటూ పోతే మనకు అది 6తో భాగించబడే మొదటి సంఖ్య అవుతుంది ఓకేనా అది ఓకే. ఇప్పుడు నేను 6తో భాగించబడే సంఖ్య తీసుకుంటున్నా 102 నెక్స్ట్ నెంబర్ ఏముంటుంది దీనికి +6 యాడ్ చేస్తే వస్తుంది 108 ఓకే డాష్ డాష్ లాస్ట్ నెంబర్ ఏముంది 108 ఉంది ఓకేనా. ఇది చూడండి ఇప్పుడు డిఫరెన్స్ సేమ్ ఉంది చూడండి ఇది అంక శ్రేణి అవుతుంది. డిఫరెన్స్ ఎంత అన్నింటికి ఇంకా 6తో భాగించబడే సంఖ్యలు అంటే ఖచ్చితంగా దీని డిఫరెన్స్ ఏముందంటే 6 ఉంటుంది. ఇది అంక శ్రేణి ఇది అంక శ్రేణి అవుతుంది ఓకేనా. ఇది అంక శ్రేణి మన అంక శ్రేణి కాబట్టి మనకి ఎంత రూట్ ఎన్నో పదం కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుంది a = a + n - 1 × d ఓకేనా. మరి ఏ అంటే లాస్ట్ నెంబర్ తీసుకోవాలి 108 198 = a అంటే 102 + n - 1 × d d అంటే డిఫరెన్స్ ఎంత 6 ఓకేనా. దీని నుంచి మనం ఎన్ని కనుక్కుంటే మనకు తెలిసిపోతుంది ఓకేనా. 198 102
ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ n మైనస్ 1. ఓకేనా? అటు తీసేయండి. 198 లా 102 తీసేయండి. 8 మైనస్ 2 6 9 కదా. 96 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ n మైనస్ 1. ఇక్కడ 6 16 96. 16 మైనస్ 1 ఇక్కడ వస్తే ప్లస్ 1 ఈక్వల్ టు n. కాబట్టి n ఈక్వల్ టు ఎంత? 17. మరి అలాంటి సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 17 ఉన్నాయి. ఓకేనా? నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ నెంబర్స్. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ వచ్చేసి ఇది మనకి ఇంకా సమానత కావాలి. ఓకేనా? మన ప్రాబబిలిటీ ఏమవుతుంది? ఇవి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్. ఇప్పుడు ప్రాబబిలిటీ ఏమవుతుంది? ఫేవరబుల్ బై టోటల్ 17 బై మనకి టోటల్ ఎన్ని ఉన్నాయి? 200 ఉన్నాయి. ఇదండి ఆన్సర్. ఓకేనా? ఇది ఆప్షన్ వచ్చేసి 4th వన్ ఆన్సర్. ఆప్షన్ 4. ఓకే? ఏ నెంబర్ కంటే ఇట్లా వేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. ఒక ఆర్తోనే కాదు, ఏ సంఖ్యలు అడిగినా. సో ఇట్లా లాస్ట్ నెంబర్ని మనం దేంతో భావించబడింది అని అడుగుతున్నారో దాన్ని డివిజన్ చేసేస్తే వాటి ముందున్న నెంబర్లు వస్తేనే మనం దీనికి 6 యాడ్ చేసుకుంటా ఆ నెంబర్ ఏదో కనిపెట్టవచ్చు. ఇక్కడ ఒక నెంబర్ దొరికిందంటే నెక్స్ట్ మనం ఇట్లా అంక స్టడీ రాసుకోవచ్చు. లాస్ట్ తెలుసు ఈ రెండు ఇట్లా డివిజన్ చేసేసుకుంటే ఆర్తో భావించబడే మొదటి సంఖ్య తెలిసిపోతుంది. నెక్స్ట్ దాని చివరి సంఖ్య ఇక్కడ వీటి మధ్యన దాని చివరి సంఖ్య తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది ఒక స్టడీ అవుతుందో అక్కడ నుంచి ఎద్దుటని కనుక్కోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఆల్మోస్ట్ రైట్. ఒకటి ఇక్కడ if x power of 4 plus y power of 4 equal to 66 x square y square అయితే మనం log of x square minus y square వాల్యూ ఎంత కనుక్కోవాలి. ఓకేనా? ఇది చాలా సింపుల్. ఇది సో ఇది నేనైతే x square హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, ప్లస్ y square హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే 64 తీసుకుంటున్నాను. 64 x square y square. ఎందుకు అదే తీసుకుంటున్నాం అంటే స్క్వేర్ నెంబర్ వచ్చేది తీసుకోవాలి మనం. స్క్వేర్ నెంబర్ 66 కి స్క్వేర్ నెంబర్ దగ్గరలో ఉన్నది ఏంటి? 64. ఓకే? సో అందుకని ఇక్కడ ఎన్ని మిగిలిపోతే మనకి ఇక్కడ 2x square y square ఉంటుంది. ఇది ఇక్కడ తీసుకురండి. x square హోల్ స్క్వేర్ ప్లస్ y square హోల్ స్క్వేర్ ఆ ప్లస్ ఇక్కడ వస్తే మైనస్ 2x square y square ఈక్వల్ టు 64x square y square. ఓకేనా? సో ఇది ఎట్లా ఉందంటే a square plus b square minus 2ab లా ఉంది కదా, అందుకని a square minus b square. ఇది a ఇది b. a minus b అంటే x square minus y square whole square is equal to ఇక్కడ దీని ఏమైనా చూడండి 8 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. టోటల్ గా దీని ఏమైనా అన్ని స్క్వేర్లే ఉన్నాయి కాబట్టి 8x హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇప్పుడు మన టేకింగ్ లాగ్ అంటే మాకు బోత్ సైడ్ లాగ్ తీసుకుంటే ఏమవుతుంది? లాగ్ ఆఫ్ x square minus y square whole square so is equal to log of log 8xy whole square అన్నమాట. ఓకే? ఇక్కడ పవర్స్ ముందుకు వస్తాయి కదా. 2 log x square minus y square is equal to 2 log 8xy. ఓకే? 2 cancel. ఓకే? దిస్ ఇస్ ద ఆన్సర్. log 8xy అన్నమాట. 8xy ని రాయొచ్చు, సమ్ ఆఫ్ టర్మ్స్ రాసుకోవచ్చు కదా లాగరిథంలో. అంటే log 8 ప్లస్ log x log y. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా? చూడండి, దిస్ ఇస్ లాస్ట్ వన్. ఇంకొక ప్రాబ్లం ఉంది, దీంతో మొత్తం కంప్లీట్ అయిపోతాయి. సో ఇది ముందు చెప్పాము ఆల్రెడీ, షార్ట్లో వచ్చినట్టుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ 776 నుండి క్వశ్చన్ నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసేస్తే తీసివేస్తే వర్గం అవుతుంది అనమాట. పరిపూర్ణ వర్గము అవుతుంది అని క్వశ్చన్. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ అన్నిటికీ ఏం చేయాలంటే లాంగ్ డివిజన్ మెథడ్ చేయాలి. లాంగ్ డివిజన్ మెథడ్ ఏంటి? 776 కదా. సో ఇక్కడ
తీసుకుంటాం కదా 2 2 తీసుకోవాలి ఓకే ఎంత 9 9 జా 81 ఎక్కువ అవుతుంది 8 8 జా 64 7 minus 4 3 7 minus 6 1 నెక్స్ట్ ఇమ్మీడియట్ గా అక్కడ యాడ్ 8 16 నెక్స్ట్ 7 6 ఇక్కడ ఎంత అవుతుందో చూసుకోండి 16 మళ్ళీ 66 ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటూ వస్తుందో చూడండి ఒకవేళ 16 9 జా చెక్ చేద్దాం ఎంత వస్తుందో 144 అంటే 1400 అబౌవ్ అవుతుంది కాబట్టి చెక్ చేయాల్సిన పని లేదు 16 9 144 కదా సో అందుకని 8 జా చెక్ చేసుకోవాలి 8 జా ఎందుకంటే 16 8 జా 128 కాబట్టి 8 8 జా 64 8 6 జా 48 48 6 54 8 1 జా 8 8 5 13 ఓకే ఇట్ ఈస్ సూటబుల్ నెంబర్ ఓకే 8 తీసేయండి 1344 6 minus 4 2 7 minus 4 3 ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఏ నెంబర్ని తీసేస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటున్నాడు ఈ నెంబర్ని తీసేస్తే అంటే ఈ నెంబర్ తీసేస్తే అంటే ఎప్పుడు తీసేస్తే అంటే ఇక్కడ ప్లస్ నెంబర్ ఉన్నప్పుడు మనం ఆపోజిట్గా తీసేయాలి కొన్నిసార్లు నియరెస్ట్ నెంబర్ వచ్చి మైనస్ వచ్చింది అనుకోండి ఎప్పుడైనా ఏదైనా నెంబర్ నియరెస్ట్ నెంబర్ మైనస్ వచ్చింది అనుకోండి అప్పుడు ఏ నెంబర్ని కలిపితే అని అడుగుతాడు క్వశ్చన్ ఓకేనా కలిపితే అని అన్నప్పుడు ఇక్కడ మనకి మైనస్ వస్తుంది తీసేస్తే అన్నప్పుడు ఆపోజిట్ సింబల్ ఇక్కడ ప్లస్ వస్తుంది అది మీరు అబ్జర్వ్ చేయండి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లా అందుకే చెప్పాను సో కాబట్టి ఆన్సర్ ఏంది ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే 32 ఇక్కడ ఆప్షన్ ఏది ఇచ్చిందో చూద్దాం ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఇచ్చేయండి ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసి 32 ఇదండి టోటల్ టెట్ క్వశ్చన్స్ అన్ని ఆల్మోస్ట్ అంటే ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయినాయి మిగతావి మన మెథడాలజీ క్వశ్చన్స్ ఉన్నాయి మీరు చదువుకుంటే సరిపోతుంది ఓకేనా ఆల్ ద బెస్ట్ అండి మ్యాక్సిమం మొత్తం టోటల్ టెట్ సొల్యూషన్స్ అన్ని మొత్తం చేసేసా ఆల్ మ్యాథ్స్ సొల్యూషన్స్ కంప్లీట్ చేసా ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఓకే మీరు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమైతే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నా at the same time like and subscribe my channel by your friends also okay thank you